బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తుంటాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ బికాజ్ ఈ సాఫ్ట్ స్పోకన్ పర్సన్. మంచి అయిన క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇక్కడ సోనియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఖిల్ ఇంకా పృథ్వీని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎనీవే సో నిఖిల్ మాత్రం ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. ఓకే. సో నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నారు, జెన్యూనిటీ లేదు అని అంటున్నారు కదా చాలా మంది, మీరేమనుకుంటున్నారు? నిఖిల్ అంత జెన్యూనిటీ ఉండదు. చెప్తున్నా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్నోసెంట్ అండ్ సాఫ్ట్ స్పోకన్ పర్సన్. ఇప్పుడు చీఫ్ గా సీత కూడా వచ్చింది కదా, మరి నిఖిల్ కి అండ్ సీతకి తగ్గ 4 అన్నట్టుగా అనిపిస్తుంది. మరి సీత ముందుకు వెళ్ళగలుగుతుంది అంటారా? సీత ఆమె డౌట్ ఆమెది ముందుకు డౌట్. విష్ణుప్రియ విష్ణుప్రియ ఆడుతుంది, కొద్దిగా ఆమె ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది? బికాజ్ ఆమె క్యారెక్టర్ ఓవర్ యాక్టింగ్ క్యారెక్టర్. బికాజ్ ఆమె యాంకరింగ్ చూశాను నేను చాలా ఓవర్ యాక్టింగ్ అని చెప్తాను. మరి నైనిక గురించి ఏమనుకుంటున్నారు? నైనిక ఇస్ నైస్ పర్సన్, అట్లేం లేదు. ఆమె గురించి నేనేం చెప్పలేను. అంటే గేమ్స్ పరంగా నైనిక ఎలా ఆడుతుంది? ఇలా మంచి మామూలుగా ఆడుతుంది, బాగానే ఆడుతుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీకు గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? కంపేర్ టు ప్రీవియస్ సీజన్ ఈసారి కొద్దిగా న్యూ గేమ్స్ ఉన్నాయి, బాగుంది. న్యూ గేమ్స్ బాగున్నాయి. అయితే ఇప్పుడున్న గేమ్స్ లో పృథ్వీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అవును, కొంతవరకు ఆయన పృథ్వీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు, కొద్దిగా ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు. యష్మి విషయానికి వస్తే, యష్మి చాలా అగ్రెసివ్ అవుతుంది కదా, అది గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అగ్రెసివ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఆమె ముందుకు పోలేదు, మేబీ అవుట్ బి కావచ్చు. సోనియా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సోనియా ఆమె చెప్పిన యావరేజ్, ఆమె గురించి యావరేజ్ చెప్తాను. అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రతి కాంటెస్టెంట్ ఇస్ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అనుకో. ఎవ్రీవన్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు ముందుకు వెళ్ళాలా, అవుట్ కాకుండా చూడాలా, గేమ్ లో ఉండాలా, లాస్ట్ వరకు ఉండాలా అని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. దట్ ఈస్ కామన్. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని అంటున్నారు కదా, ప్రీవియస్ సీజన్ వాళ్ళు ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇప్పుడు నాకేం చెప్తాను, నిఖిలే రావాలి. ప్రీవియస్ సీజన్ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ప్రీవియస్ సీజన్ లోనో అది పేరు ఉంది, సమ్ నేమ్ నాకు అంత ఐడియా లేదు. ఓకే. సో ఈసారి సీజన్ వాళ్ళలో మనకి నిన్న గేమ్స్ పెట్టారు కదా, ఫుడ్ ఒకటి బలూన్ ఒకటి, అవి ఎలా అనిపించాయి? ఫుడ్ చాలా బాగా అనిపించింది, బాగానే ఉంది. ఇంకో బలూన్ అది చూశాను, అది కూడా బాగుంది. బలూన్ వెరీ మంచి, చాలా మంచి గేమ్. బట్ ఈస్ వెరీ ఈజీ. అంత టఫ్ గేమ్ కాదు. పైనుంచి చేసి అన్న బాస్కెట్ లో వేయాలి. అయితే ఇప్పుడు మరి వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపగలుగుతారా? అంత స్టామినా ఉందంటారా? మరి వైల్డ్ కార్డ్ ఉన్న స్టామినా అయితే ఉన్నది. ట్రైయింగ్ అనుకో, ట్రై చేస్తే ఆపగలుగుతాం. ఎంటర్టైన్ చేయగలుగుతుందంటారా మరి ఈసారి గేమ్? ఎంటర్టైన్ పర్వాలేదు. లాస్ట్ టైం ఎంటర్టైన్ ఉంది. చాలా మంది కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అగ్రెసివ్ ఉన్నారు. అంటే ఈసారి ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈసారి నా దృష్టిలో విష్ణుప్రియ పోవచ్చు. థ్యాంక్ యూ.